మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఓదెల 2. 2022లో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ ఇది. ఫస్ట్ పార్ట్లో హెబ్బా పటేల్, వశిష్ఠ అండ్ సిన్హా ప్రధాన పాత్రలు పోషించగా, ఇప్పుడు సెకండ్ పార్ట్లో మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రాన్ని అశోక్ తేజ డైరెక్ట్ చేశారు. అయితే ఈ మూవీకి కర్త, కర్మ, క్రియ అన్నీ సంపత్ నందినే అని చెప్పాలి. ఈ సినిమాకు కథను అందించడంతో పాటు సంపత్ నంది టీమ్ వర్క్స్, మధు క్రియేషన్స్ బ్యానర్లలో ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో తమన్నా ఒక నాగసాధువుగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా కథ ఆత్మ వర్సెస్ పరమాత్మ అనే కాన్సెప్ట్తో తెరకెక్కించారు. ఫస్ట్ పార్ట్లో చనిపోయిన తిరుపతి ఆత్మగా మారి ఊరిని ఇబ్బంది పెడుతుండగా అతన్ని కట్టడి చేయడానికి శివశక్తి తమన్నా రంగంలోకి దిగుతుంది. నాగసాధువుగా కనిపించే తమన్నా దుష్టశక్తుల నుంచి ఓదెల గ్రామాన్ని ఎలా రక్షిస్తుందనేది కథాంశం. ఈ కథకు ప్రేరణగా దర్శకుడు సంపత్ నంది స్వగ్రామంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనలను తీసుకున్నారు. చనిపోయిన వ్యక్తి ఆత్మ ఊరి మీద పగబట్టి చంపేస్తుంటే నాగసాధువు భైరవి వచ్చి ఊరిని ఎలా కాపాడింది అని ఆత్మలు, దైవం అంటూ ఆసక్తిగా చూపించారు. ఓదెల ఫస్ట్ పార్ట్ సస్పెన్స్ థ్రిల్లర్గా సాగితే పార్ట్ 2 ఆత్మ, దేవుడు అని సాగుతుంది. సినిమా మొదట్లోనే తిరుపతి ఆత్మ వచ్చి ఇదంతా చేస్తుంది అని చూపించడంతో రెగ్యులర్ కథలాగే సాగుతుంది. ఇదంతా ఆత్మ చేస్తుందని ఊళ్ళో వాళ్లకు తెలిసిన దగ్గర నుంచి కథ కాస్త ఆసక్తిగా మారుతుంది. ఇంటర్వెల్కి భైరవి పాత్ర అంటే తమన్నా ఎంట్రీ ఇవ్వడంతో సెకండ్ హాఫ్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది. సెకండ్ హాఫ్లో తిరుపతి చేసే వినాశనాన్ని చాలా గ్రాండియర్గా చూపించారు. కానీ క్లైమాక్స్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. ఎమోషన్ బాగానే వర్కౌట్ అయినా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్న క్లైమాక్స్ ఇంకా బాగా చూపించొచ్చు అనిపిస్తుంది. ఇక చివర్లో శివుడు రావడం చూపించిన శివుణ్ణి ఇంకా గొప్పగా చూపించొచ్చు అనే టాక్ నడుస్తోంది. ఒక దుష్ట శక్తిని దేవుడు సపోర్ట్ ఉన్న ఒక మహిళ ఎలా చంపిందన్న అంశాన్ని కాస్త కొత్తగా గ్రాండ్గా చూపించారు. ఈ సినిమాలోని శివత్వాన్ని కరెక్ట్గా ప్రమోట్ చేసుకుంటే నార్త్లో బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక వశిష్ఠ అండ్ సిన్హా నెగిటివ్ పాత్రలో వదరగొట్టేశాడు. హెబ్బా పటేల్ కాసేపు కనిపించి ఓకే అనిపిస్తుంది. శ్రీకాంత్ అయ్యంగార్, నాగమహేష్, మురళీ శర్మ మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్ఫెక్ట్గా మెప్పించారు. ఇక సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. అజనీష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సీన్స్ను మరింత ఎలివేట్ చేశారు. పాటలు మాత్రం ఓకే అనిపిస్తాయి. పార్ట్ 1 లాగే ఈ సినిమా కూడా రియల్ లొకేషన్స్లోనే చాలా వరకు తెరకెక్కించారు. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ బాగానే డిజైన్ చేసిన క్లైమాక్స్లో శివుణ్ణి ఇంకా బాగా చూపిస్తే బాగుండు అనిపిస్తుంది. నిర్మాణ పరంగా అయితే సినిమాకు బాగానే ఖర్చు పెట్టినట్టు తెరపై కనిపిస్తుంది. రెగ్యులర్ కథ అయినా కాస్త గ్రాండ్గా రాసుకున్నాడు సంపత్ నంది. సినిమాలో డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇక డైరెక్టర్ అశోక్ తేజ ఓదెల పార్ట్ 1 మించి దీన్ని బాగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా రన్ టైం 2 గంటల 29 నిమిషాలు. చాలామంది నెటిజన్లు తమన్నా నటనను ప్రశంసిస్తున్నారు. ఆమె నాగసాధువు పాత్రలో అద్భుతంగా నటించిందని, సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఓదెల 2 సినిమా కంటెంట్ పరంగా కాకుండా టెక్నికల్గా ఎక్కువ మార్కులు కొట్టేసిందనే చెప్పొచ్చు. సౌందరరాజన్ చిత్రీకరించిన సన్నివేశాలు చాలా బాగున్నాయి. ఓదెల గ్రామం నేటివిటీ, వాతావరణం చక్కగా చూపించారు. గ్రామస్తుల మూడ్ను చాలా సహజంగా చిత్రీకరించారు. దైవభక్తి, క్రైమ్, హారర్ అంశాలను జోడించి చేసిన ఎమోషనల్ డ్రైవ్ ఓదెల 2. అయితే ఈ సినిమాపై అరుంధతి, అమ్మోరు సినిమాల ప్రభావం భారీగా పడిందనే చెప్పాలి. ముఖ్యంగా వశిష్ఠ, మురళీ శర్మ క్యారెక్టర్లు చూస్తే అరుంధతి 2 మాదిరిగా అనిపిస్తుంది. కంటెంట్ వీక్గా ఉన్నప్పటికీ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాను తమ ప్రతిభతో నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నం ప్లస్ పాయింట్. దైవభక్తి, దుష్టశక్తికి మధ్య సంఘర్షణ ఆధారంగా వచ్చే సినిమాలను ఇష్టపడే వారికి ఓదెల 2 కూడా తప్పకుండా నచ్చుతుంది. ఓవరాల్గా సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.